హాయ్. మా వాడు టైం అయితే 5:30 అయిందండి గుడికి వెళ్ళాలని చెప్పి. సో ఈవినింగ్ 5:30, మార్నింగ్ అయితే కాదు. నేనంత రాక్షసుని కాదు, తెల్లవారుజామునే పిల్లల్ని లేపేసి తీసుకెళ్ళే అంత. అంటే ఇన్కేస్ వాళ్ళు లేస్తే తీసుకెళ్తాం, కానీ లేకపోతే లేదండి. సో అండ్ ఇప్పుడైతే లేపబోతున్నాను, చూపిస్తా వాడి రియాక్షన్ చూపిస్తాను. ఏం చేస్తుంటే నేను ఎప్పుడు లేపను అనమాట. పడుకోనిరా బాబు, ఎందుకంటే వాడు కేవలం పడుకున్నప్పుడే అండి కాలు కుదురుగా ఉండేది. సో చూసారా, చూపిస్తున్నా ఎంత క్యూట్ పొచ్చున్నాడు మోడు. లేపుదాము, చూసారా. శ్రీ శ్రీ నాన్న, శ్రీ. ఇంత ఇసుపు మా ఓడికి ఇంక మామూలు ఇసుపు కాదనమాట. శ్రీ మామూలు అప్పుడైతే ఇలా లేపిన వెంటనే లెగిసిపోతాడు, చిన్న సౌండ్ కూడా రాకూడదు అనమాట. ఇప్పుడు చూడండి, నేను లేపుతుంటే చిన్నమ్మా లేమ్మా, చూసారా. మీ పిల్లలు కూడా ఇంతేనా? నేను ఇది పార్ట్ 1 పార్ట్ 2 పెడతాను. శ్రీ ఆచెల్దాం గుడికి. శ్రీ చిన్నమ్మా, ఎప్పుడు లేపమన్నమాట. వీడు పడుకుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మా ఇల్లు, లేదంటే పడతాడు లేస్తాడు. పాపం లేవబుద్ధి అవ్వట్లేనట్టుంది. 3:30కేమో పడుకున్నాడు వీడు, 6 అవుతుంది ఆల్మోస్ట్. అయినా సరే సార్కి లేవాలనిపించట్లేదు అంటుంది. చిన్నమ్మా లేచాడండో, లేచిన అయిపోయి ఎలా పడిపోతున్నాడో చూసారా. నిద్ర మొత్తం మామూలుగా లేదనమాట. అమ్మో, చూడండి ఎలా చూస్తున్నాడు. లేస్తావా లేవా? నానమ్మ ఆచెళ్తుంది. శ్రీ నానమ్మ ఆచెళ్తుంది.